హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డీసెంట్రలైజేషన్ అంటే ఏంటో. సెంట్రలైజేషన్ అనే దానికి చిన్న ఒక అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ కి సంబంధించిన ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, వీటన్నిటికి సంబంధించిన డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? సర్పంచ్ తీసుకుంటారు. అది సెంట్రలైజేషన్ అనుకున్నాం. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ అంటే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఒక పని చేయాలంటే అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అది డీసెంట్రలైజేషన్. దీనికి సెంట్రలైజేషన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్స్. డీసెంట్రలైజర్ కి క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది కాబట్టి ఇది సేఫ్ అండ్ సెక్యూర్. మరి వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తాయి. ఇవి సీక్రెట్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి కావు, ఇవి ఓపెన్ సీక్రెట్. సో అందుకని ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది.